స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. సో నిన్న మనకి ఫ్రైడేకి వచ్చేసరికి మార్కెట్స్ చాలా ఫ్లాట్గా అయితే క్లోజ్ అయితే అయినాయి. ఓకే, అండ్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఒక చిన్న రెడ్ క్యాండిల్ అయితే ఇచ్చింది. జస్ట్ ఒక 30 పాయింట్స్ అయితే బ్రేక్ తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక జస్ట్ 94 పాయింట్స్తో మనకి ఇది కూడా ఈవెన్ ఫ్లాట్గానే క్లోజ్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇంకా విక్స్కి వచ్చేసరికి కంప్లీట్గా 14లోనే ఆ రేంజ్లోనే ఉంది. సో కొంచెం అటు ఇటు విక్స్ వస్తూనే ఉన్నాయి, విక్స్ వస్తున్నాయి. ఓకే, రెండు కూడా డిఫరెంట్. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక 14 విచ్ ఇస్ గుడ్. 15 అబోవ్ అయితే లేదు కాబట్టి సో ఇంకా కూల్ అట్మాస్ఫియర్ ఉందని అయితే చెప్పొచ్చు. ఇంకా పోతే నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లోకి అయితే వెళ్ళిపోదాం, మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్లో భాగంగా. సో వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక మనకి ఏదైతే 24,000 అండ్ 23,600 దగ్గర ఒక బాటమ్ అయితే వేసిన తర్వాత కంప్లీట్గా అండ్ వెళ్ళడం జరిగింది. లాస్ట్ వీక్లో మనం డిస్కస్ చేసుకున్నది ఈ లెవెల్ గురించి మీకు గుర్తుండే ఉంటుంది, అండ్ అఫ్ కోర్స్ 24,400 గురించి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హై వచ్చేసి 24,800. ఓకే, సో మనం అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 3 క్యాండిల్స్ కూడా మంచి హైలోనే వెళ్ళాయి. అండ్ 23,600 దగ్గర నుంచి చూసుకుంటే కనుక మనకి క్లోజింగ్ 24,600 వరకు కూడా ఏదైతే విచ్ ఈజ్ ఫ్రైడేస్ క్లోజింగ్ అనుకుంటే కనుక అరౌండ్ 1000 పాయింట్స్ అయితే నిఫ్టీ అయితే ఇచ్చింది. ఓకే, రిటర్న్స్ కావచ్చు ఆర్ యూటర్న్లో మనకి రికవరీ అవ్వచ్చు జరిగింది. సో నెక్స్ట్ ఏంటి అంటే కనుక మనకి నెక్స్ట్ ఇమీడియట్ హార్డిల్ వచ్చేసి 25,000 అండ్ 25,200 ఈ జోన్లో అయితే మనకి కంప్లీట్గా ఒక హార్డిల్ అయితే ఉంది. ఓకే, అండ్ ఈ మధ్యలోనే మనకి ఏదైతే ఒకసారి న్యూస్ పరంగా వెళ్తే కనుక సో ఫ్రైడే వచ్చేసరికి మనకి ఆర్బీఐ ఏదైతే మనకి న్యూస్ ఇచ్చిందో దాంట్లోకి వచ్చేసరికి రెపో రేట్ ఏదైతే ఉందో, ఓకే, రెపో రేట్ 6.5 విచ్ ఈజ్ అన్చేంజ్డ్. ఓకే, ఎటువంటి మార్పులు కూడా చేయకుండా 6.5 యథావిధిగా అయితే ఉంచేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియో విచ్ ఈజ్ నథింగ్ బట్ సిఆర్ఆర్ వచ్చేసి 50 బేసిస్ పాయింట్లో దీన్ని తగ్గించడం జరిగింది. దీన్ని 2 టర్మ్స్లో 25 అండ్ 25 టర్మ్స్లో తగ్గిస్తారంట. మన ఇండియన్ బ్యాంక్స్కి వచ్చేసి ఇది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. సో అలాగే ఆర్బీఐ మానిటరీ పాలసీ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ ఫోర్కాస్ట్ని వచ్చేసి 6.6%గా అయితే తగ్గించింది. ఎర్లియర్ వచ్చేసి ఈ ప్రొజెక్షన్ వచ్చేసి 7.2 ఉంది, 7.2 నుంచి 6.6కి తగ్గించారు, విచ్ ఈస్ బ్యాడ్ ఫర్ ఇండియన్ ఎకనమీ అనేసి మనం చూడొచ్చు. అలాగే కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ సిపిఐ డేటా అంటారు కదా, దీన్ని ఫోర్కాస్ట్ వచ్చేసి 2025కి 4.8%గా ఉంచారు. అది వచ్చేసి 4.5%గా ఉండేదాన్ని 4.8 ఉండొచ్చు అనేసి అన్నారు. సో కొంచెం వరకు పెరిగేదానికి అవకాశం అయితే ఉంది ఇన్ఫ్లేషన్ అనేసి. సో ఇది కొంచెం నెగటివ్ అండ్ పాజిటివ్ రెండు కలిపి ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే మనకి మేజర్ న్యూస్ ఏంటంటే ఎకనామికల్ సైడ్లో చూసుకుంటే కనుక ఇండియన్ ఫారెక్స్ రిజర్వ్స్ వచ్చేసి రైజ్ అయినాయి, 658 బిలియన్స్ అయితే మనకి పెరిగినాయి అని చెప్పొచ్చు. సో ఇక్కడ కూడా మనం ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే 8 కాన్సిక్యూటివ్ వీక్స్గా అంటే కంటిన్యూస్గా 8 వీక్స్ నుంచి తరుగుతూ వస్తున్న డిక్లైన్స్ అవుతున్నటువంటి రిజర్వ్స్, ఫారెన్ రిజర్వ్స్ ఏంటంటే ఒకసారిగా మంచి $658 బిలియన్ అయితే పెరగడం జరిగింది. సో విచ్ ఈజ్ పాజిటివ్ ఫర్ మార్కెట్స్ అని చెప్పొచ్చు. సో ఎకనామికల్గా ఇలాంటి మనం మిక్స్డ్ కండిషన్స్లో అయితే ఉన్నాము. సో ఇంకా వీక్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి టెక్నికల్గా మనం చూసుకుంటే కనుక నెక్స్ట్ ఏదైతే 25,000, ఓకే, ఇప్పుడు ఆల్రెడీ 24,700లో ఉంది అనుకుంటే కనుక ఇంకొక 300 పాయింట్స్లో మేజర్ హర్డిల్ అయితే మనకి ఉంది. మేజర్ రెసిస్టెన్స్ అయితే మనకి 25,000 రూపంలో అయితే ఉంది. సో వన్స్ నిఫ్టీ మేజర్ రెసిస్టెన్స్ అయినటువంటి 25,000 కూడా బ్రేక్ చేసింది అనుకుంటే కనుక నెక్స్ట్ ఏవైతే లాస్ట్ టైం ముచ్చటగా 3 క్యాండిల్స్లో స్ట్రైట్ అవే ఒక 1000 to 1200 పాయింట్స్కి ఎలా అయితే వెళ్ళిందో అలాగే కొంతవరకు పాజిటివిటీగా మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్ ఆల్ టైమ్స్ వేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే ప్రీవియస్గా ఉన్నటువంటి ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 26,250 ఆ రేంజ్ వరకు కూడా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. అండ్ ఇక్కడ మనం బాటమ్ అయిపోయిందా అంటే కనుక డెఫినెట్గా
సో ఏదైతే మనకి యూ షేప్లో రికవరీ అవుతుందో ఈ హై ఏదైతే ఉందో ఓకే 25,250 ఒక డబల్ టాప్ వచ్చింది కదా. సో ఇక్కడ నుంచి కూడా బ్రేక్ అయ్యి వెళ్తే కనుక ఈ లెవెల్ని కూడా ఈజీగా క్రాస్ చేసుకొని వెళ్తే కనుక డెఫినెట్గా మనకి ఇది ఒక ఏదైతే నిఫ్టీ ఒక కరెక్షన్ లాగా దిశగా వెళ్ళిందో అది అయిపోయింది, ఇంకా మళ్ళీ ఫ్రెష్ ఆల్ టైమ్ హైకి వెళ్ళబోతుంది అనేసి అయితే మనం కన్ఫర్మేషన్కి అయితే రావచ్చు. సో ఇది నిఫ్టీ యొక్క వీక్లీ టైం ఫ్రేమ్లో. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక మంచి సాలిడ్గా ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో డోజీ తర్వాత మంచి సాలిడ్గా అయితే ఒక బులిష్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్న రెసిస్టెన్స్ ఏంటంటే నెక్స్ట్ 54,025 లెవెల్స్. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా క్లోజింగ్ వచ్చేసి 53.5 53,500లో ఉంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఒక 500 పాయింట్స్లో మంచి రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఇది కూడా బ్రేక్ అయితే కనుక సింపుల్గా ఆల్ టైమ్ హై బ్రేక్ చేయడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. నిఫ్టీ మాదిరిగా ఇక్కడ చాలా తక్కువ స్పేస్ అనేది ఉంది. అండ్ నిఫ్టీ మాదిరిగా ఇది అంత వీక్ అయితే కాలేదు. అండ్ మనం లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నట్టు హెచ్డిఎఫ్సిని కూడా ఈ సిచ్యువేషన్లో మనం గుర్తెచ్చుకోవాలి. హెచ్డిఎఫ్సి వచ్చేసి ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ప్రీవియస్గా సో 1800 లెవెల్స్ని కూడా క్రాస్ చేసుకొని అండ్ ఫ్రెష్ ఆల్ టైమ్ హైస్ అయితే వస్తున్నాయి. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి మనందరికీ తెలిసిందే హైలీ వెయిట్ ఉన్నటువంటి స్టాక్ బ్యాంక్ నిఫ్టీలో పర్టికులర్గా. సో దీని యొక్క వీక్లీ హై ఎంతైతే ఉందో 1880. సో ఇది కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక ఫ్రెష్ హైస్ మన హెచ్డిఎఫ్సిలో బ్యాంక్లో చూస్తాము. అండ్ దాని ఎఫెక్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచిగా పడుతుంది. సో ఒకసారి మళ్ళీ మనం బ్యాంక్ నిఫ్టీకి అయితే వెళ్ళిపోదాము. సో ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు కనిపిస్తున్నటువంటి ప్రైస్ యాక్షన్ అయితే. బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి ఒక హ్యాంగింగ్ మ్యాన్ అలాగే ఒక ఇన్సైడ్ క్యాండిల్ అయితే వచ్చింది. సో ఇన్సైడ్ క్యాండిల్ వచ్చినప్పుడు తెలిసింది కదా, సో బోరింగ్ డేస్ అంటిల్ అన్లెస్ ఇది హై ఆర్ లో బ్రేక్ చేసేంత వరకు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనకి లో ఏదైతే ఉందో 52,800 అలాగే 53,900. సో ఈ 2 లెవెల్స్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కన్సల్టేషన్గా రన్ అవడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మండే మార్నింగే చిన్న గ్యాప్ అప్తో సో ప్రీవియస్గా ఈ లెవెల్స్లో కూడా ఉన్నప్పుడు మంచి గ్యాప్ అప్స్ అయితే వచ్చినాయి. సో 53,600 నుంచి స్ట్రైట్ అవే 800 ఆర్ 900 దాకా ఒక మంచి గ్యాప్ తీసుకుని అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే ఈ ఏరియాలోకి వెళ్ళింది అనుకుంటే అక్కడ నుంచి మనకు ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ ఇంకా కంటిన్యూ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. అండ్ అలాగే మనం ఇంకొక వ్యూలో చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి కూడా మంచి మనకి సప్లై జోన్ అనేది హెవీగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో అంతకుముందు 54,000 నుంచి 50,000 ఆర్ 50,400 వరకు కూడా మనకి సప్లై అనేది ఇక్కడ వరకు రావడం జరిగింది. సో అగైన్ మనకి ఈ లెవెల్ దాటాలి ఖచ్చితంగా 54,500. సో ఇది కూడా బ్రేక్ అయితేనే మనకి ఫ్రెష్ ఆల్ టైమ్ హై అనేది వేయడానికి ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీకి. అదర్వైజ్ ఇక్కడ నుంచి కూడా కొంత కన్సల్టేషన్ తీసుకుని ఎయిదర్ వేస్లో డైరెక్షన్ అనేది సెటిల్ అయితే అవుతుంది. సో ఇక్కడ కూడా మనం గమనిస్తే ఈ హైక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఒక రెడ్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ అండ్ తర్వాత గ్రీన్ ట్రై చేసింది కానీ రిజెక్షన్తో ఇక్కడికైతే వచ్చేసింది. సో ఎప్పుడైతే దీన్ని గ్యాప్ డౌన్లో క్లోజ్ అయితే అయ్యిందో సో కాన్సిక్యూటివ్గా అన్ని క్యాండిల్స్ కూడా కిందకైతే వచ్చేసాయి. సో ఇక్కడ కూడా చెప్పేది ఒకటే, ఎక్కడైతే మనకి ఇన్ కేస్ ఒకవేళ రెడ్ ఆర్ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ వచ్చినా సరే దీని లో ఏదైతే బ్రేక్ అవుతుంది అనుకుంటే కనుక మనం అలర్ట్ అయ్యి పొజిషనల్గా కూడా ఇక్కడ మనకి షార్ట్ అయితే బిల్డ్ అయితే చేసుకోవచ్చు. లేదు దీని హై బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ ఇంకొక క్యాండిల్ వచ్చింది ఒక సాలిడ్గా ఆర్ డోజీ క్యాండిల్స్ వచ్చినాయి అనుకుంటే కనుక మనం వెయిట్ చేసి డైరెక్షనల్ మూవ్లో మనకి కన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళడం అనేది చాలా చాలా బెటర్ థింగ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇంకా మేజర్ న్యూస్ చూసుకుంటే కనుక మోర్గన్ స్టాన్లీ వచ్చేసి 1 ఇయర్లో సెన్సెక్స్ వచ్చేసి 105 అంటే 1,05,000 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ హై అండ్ 30% ప్రాబబిలిటీ అని చెప్పారు. అండ్ 81,000లో ఉన్నాము మనము. సో 1,05,000 అంటే ఆల్మోస్ట్ ఇంకా మనం జూమ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అనేసి మోర్గన్ స్టాన్లీ వాళ్ళు అయితే మనకి ఫోర్కాస్ట్ అయితే చేస్తున్నారు. సో మేజర్గా అయితే ఈ న్యూస్ అయితే ఒకటి మార్కెట్లో అయితే సర్క్యులేట్ అయితే అవుతుంది. సో నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో మండేకి బయింగ్ జోన్స్ అలాగే సెల్లింగ్ జోన్స్ అలాగే నో ట్రేడ్ జోన్స్ చూసేద్దాం. సో చూసే ముందు కొన్ని ఇంపార్టెంట్ చార్ట్స్ కూడా ఒకసారి చూసేద్దాం. సో డౌ జోన్స్ ఇది మనకి డైలీ చార్ట్లో ఉన్నాము. సో డైలీలో వచ్చేసరికి డౌ జోన్స్ వచ్చి ఆల్ టైమ్ హైలో ఉంది. సో అక్కడ
అక్కడి నుంచి కూడా కిందికి రావడానికి ట్రై అయితే చేస్తుంది. కొంతవరకు కన్సల్టేషన్ అండ్ ఇంకా డౌన్ మూవ్ అయితే రాలేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రీవియస్గా ఉన్నటువంటి డోజీ అక్కడనే ఉంది. ఇన్ కేస్ ఒకవేళ 44,400 కూడా బ్రేక్ అయితే కనుక మనకి డౌలో ఒక చిన్న కరెక్షన్ అనేది చూడడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ మనకి టార్గెట్స్ వచ్చేసి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 44,000లో, తర్వాత 43,000లో, అలాగే డౌన్ సైడ్ వచ్చి 42,000. ఇన్ కేస్ ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయ్యింది అంటే 44,400, సో మన మార్కెట్లో కూడా ఏదైతే ఆల్మోస్ట్ టాప్లో ఉన్నామో ఓకే, మనకి రికవరీ వెళ్ళి టాప్లో ఉన్నాం కదా, సో ఇక్కడ నుంచి కూడా మనకి ఏదైతే ప్రీవియస్గా ఉన్నటువంటి సప్లై జోన్ ఓకే, ఈ ఏరియా నుంచి వచ్చినటువంటి సప్లై జోను మళ్ళీ మనకి రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా కాకుండా 44,000 నుంచి మనకి బ్రేక్ తీసుకుని మనకి బౌన్స్ తీసుకుని ఇక్కడ నుంచి కనుక అప్ సైడ్ వెళ్ళింది అంటే కనుక మనది కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫాలో అవుతుంది. కాబట్టి బౌన్స్ అవ్వడానికి మనకు ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా ఇక్కడ మనం దీన్ని కూడా చూడొచ్చు. అలాగే USD INR వచ్చేసి కొంతవరకు చాలా వీక్గా ఉందని చెప్పొచ్చు. ఆల్ టైమ్ హైలో ఆల్మోస్ట్ ఉంది. సో అంటే మనకి ఆల్ టైమ్ లోలో ఉన్నట్టు అనమాట. సో 84.60 ఫ్రెష్ ఆల్ టైమ్ లో అయితే మనకి BTC అయితే మనకి మార్క్ అయితే చేస్తూ ఉంది. అండ్ గోల్డ్ చూసుకుంటే కనుక గోల్డ్ వచ్చేసి కంప్లీట్గా ఒక కన్సల్టేషన్ ఏరియాలో నడుస్తుంది. సో అంటిల్ అన్లెస్ ఈ రేంజ్ బ్రేక్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి డైరెక్షన్ అనేది మనం చూడడానికి అయితే లేదు. అండ్ ఒకవేళ మనం షార్ట్కి వెళ్ళాలి అనుకుంటే కనుక 26,000 డౌన్ సైడ్ అయితే వెళ్ళొచ్చు. అండ్ అప్ సైడ్కి వచ్చేసరికి మనకి మేజర్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి 2680కి వచ్చేసరికి మనకి పాజిటివ్గా ఉంటుంది. అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి ఆల్ టైమ్ హైని మళ్ళీ టెస్ట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ లోయర్ లెవెల్స్లో 26,000 కూడా మనకి బ్రేక్ అవుతే సో ఇమీడియట్గా ఒక 40 to 50 పాయింట్స్లో ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఇది కూడా బ్రేక్ అయితే కనుక 24,800 వరకు రావడానికి అయితే మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇకపోతే BTC వచ్చేసి ప్రీవియస్గా మనకు ఉన్నటువంటి ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 1 lakhని ఒకసారి ఆల్రెడీ మనకి టచ్ చేసింది, 2 times టచ్ చేసింది. సో ఇక్కడనే ఉంది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైలో. ఇప్పుడు అయితే షార్ట్ అయితే ప్లాన్ అయితే చేయొద్దు, మన లైవ్స్లో కూడా చెప్తా ఉన్నాము. సో 97,500 బిలో బ్రేక్ అయితేనే తప్ప మనకి షార్టింగ్ ఆపర్చునిటీ అయితే రాదు. సో కొంతవరకు ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఏది 67,500 దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి కొంత బ్రేక్ తీసుకుని మళ్ళీ డైరెక్షన్ అనేది సెట్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫాలో దీస్ లెవెల్స్. అండ్ ఫైనలీ ఇంకా చూసుకోవాల్సిన మేజర్ చార్ట్ వచ్చేసి క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ వచ్చేసి ప్రీవియస్గా ఉన్నటువంటి స్వింగ్ హైస్ ఏదైతే ఉన్నాయో 78, 77 దగ్గర నుంచి 67 దాకా అయితే వచ్చింది. సో మేజర్ సపోర్ట్ వచ్చేసి మనకి 65 అయితే మనకి క్రూడ్ ఆయిల్లో ఉంది. సో 70 బిలో ఉంటే ఆబ్వియస్లీ మనకి మన మార్కెట్స్కి వచ్చేసి అది పాజిటివిటీ. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి ఒక వ్యూ అనేది ఏర్పరచుకోవడానికి చాలా వరకు యూజ్ అయితే అవుతాయి. సో ఇకపోతే మన ట్రేడర్స్ స్టార్ట్ చేసి December 1st నుంచి గ్రూప్ అయితే స్టార్ట్ చేసాము. 2nd మనకి ఫస్ట్ ట్రేడింగ్ డే అయితే వచ్చింది. సో ఆ రోజు వచ్చేసి మనం ఏ టైంకి ట్రేడ్ ఇచ్చాము, అండ్ సిఈ ఇచ్చామా, పిఈ ఇచ్చామా, అండ్ ఎంట్రీ ఎక్కడ ఇచ్చాము, ఎస్ఎల్ ఎక్కడ ఇచ్చాము, టార్గెట్ ఎంత ఇచ్చాము, ఎగ్జిట్ ఎక్కడ అయ్యింది, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, సో ఇత్యాది డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా మనం ప్రింట్ అయితే తీస్తున్నాము, ఇంక్లూడింగ్ స్క్రీన్ షాట్స్తో సహా అనమాట. అంటే ఆ రోజు చార్ట్తో సహా మనం ప్రింట్ తీస్తున్నాము. మెయిన్గా చూసుకుంటే కనుక సెబీ రిజిస్టర్డ్కి అలాగే అన్రిజిస్టర్డ్ ఎనలిస్ట్ కావచ్చు, టిప్స్ గ్రూప్ కావచ్చు, వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్లో ఇస్తున్న వాళ్ళకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇదే. యాక్చువల్గా మనం ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ ట్రేడ్ ఇచ్చామో అది ఎస్ఎల్ కొట్టిందా ఆర్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యామా ఆర్ దాని స్టేటస్ ఏంటనేది చెప్పి అండ్ ఇవి కంటిన్యూగా అప్ టు డేట్ సెబీకి మనం అప్డేట్ చేస్తూ ఉండాలి. సో సెబీ రిజిస్టర్డ్ ఎనలిస్ట్ దగ్గర మీరు కనుక బై అండ్ సెల్ రికమెండేషన్స్ కానీ ప్రీమియం గ్రూప్స్లో కానీ జాయిన్ అవ్వడం వల్ల ఇది అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఫస్ట్ డే వచ్చేసి చాలా కంటిన్యూగా చాలా వరకు మార్కెట్ వచ్చేసి కన్సల్టేషన్గా ఉంది. అది 2nd డేట్న. సో ఓన్లీ ఒక ట్రేడ్ మాత్రమే యాక్టివేట్ అయింది, దట్ టు 83 పాయింట్స్. 2nd డే రోజున 2 ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అయినాయి కానీ ఎంట్రీస్ వచ్చినాయి కానీ లైక్ టార్గెట్స్ అయితే 189 అండ్ 783 వరకు అయితే ఇచ్చాము. సో కొంతవరకు
వెళ్ళినాయి తప్ప ఎస్ఎల్ అనేది కొట్టలేదు అండ్ 189 కూడా రీచ్ అవ్వలేదు. అంటే ఎయిదర్ ఎస్ఎల్ బ్రేక్ అవ్వలేదు, ఎయిదర్ ఫస్ట్ టార్గెట్ కూడా బ్రేక్ అవ్వలేదు. బట్ చాలామంది ఈ మిడిల్లోనే ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ కూడా తీసుకున్నారు. బట్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ కాస్ట్ టు కాస్ట్ అనమాట. సో ఆ రోజు ఒక ట్రేడ్ 78. సో నెక్స్ట్ డే వచ్చేసి ఇవి ఆల్మోస్ట్ 3 ట్రేడ్స్ ఇస్తే ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది అండ్ 2 ట్రేడ్స్ కూడా పాజిటివ్లో అయినాయి. అండ్ థర్డ్ డే వచ్చేసి 3 ట్రేడ్స్ కూడా పాజిటివ్లోనే అయినాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక 24,500 సిఈపిఈ. సో వీటి గురించి కూడా మొన్న మనం డిస్కస్ అయితే చేసుకున్నాం 12 o'clockకి 240కి. సో ఇవి ఇచ్చినాయి అనమాట. సో ఇవి ట్రేడర్స్ పర్ఫార్మెన్స్ షీట్ ఫర్ ద ఫస్ట్ వీక్ అనమాట. సో ఓవరాల్గా 4 days కూడా మంచి పాజిటివ్లోనే ఉన్నాయి, ఇంక్లూడింగ్ చార్జెస్, బ్రోకరేజ్ అవన్నీ కలిపి కూడా. సో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ ట్రేడర్స్, లింక్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరు కూడా ఈ గ్రూప్లోంచి బెనిఫిట్ పొందాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు లింక్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో ఇప్పుడు జాయిన్ అయితే అయిపోండి. సో నిఫ్టీలోకి వచ్చేసరికి మొన్న ఫ్రైడే మంచి జెయింట్ క్యాండిల్స్ అటు ఇటు చితకొడేసిని ఫుల్గా ఆడేసుకున్నాయి అనమాట. సో ఏదైతే మన ఆర్బీఐ మీటింగ్ ఏదో స్టార్ట్ అయ్యే టైంకి అప్ సైడ్ వెళ్ళడం అండ్ డౌన్ సైడ్ వెళ్ళడం అండ్ మళ్ళీ రికవరీ అవ్వడం అండ్ కంటిన్యూస్గా వెళ్ళడం జరిగింది. సో నేనైతే ఆ రోజు ట్రేడ్ అయితే కంప్లీట్గా ట్రేడ్ వచ్చేలో కూడా మనం పౌజ్ అయితే చేస్తాము. ఆ రోజు నో ట్రేడింగ్ జోన్ అనేసి కంప్లీట్గా అవాయిడ్ చేసేయడం అయితే జరిగిందనమాట. అండ్ 24,723 బ్రేక్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ 24,763 అండ్ సెకండ్ టార్గెట్ 24,802 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 839. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 24,638 అండ్ ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,600 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 24,561 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,500. సో ఇవి నిఫ్టీలో లెవెల్స్ అనమాట. మనం ఈ రేంజ్లో మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ ఒకవేళ 723, 638 అంటే ఈ యొక్క 100 points గ్యాప్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంటే కనుక మ్యాక్సిమం ట్రేడ్ అయితే అవాయిడ్ అయితే చేసేసేయండి. సో అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి 53, సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే. ఏదైతే కొంత పాజిటివ్ ఉందో లైక్ మీటింగ్ స్టార్ట్ అవ్వగానే అది కంప్లీట్గా జెయింట్ క్యాండిల్స్తో అండ్ ఈ రేంజ్లో క్యాండిల్స్ వస్తే కనుక ఎవరు కూడా ట్రేడ్ అయితే చేయడానికి చాలా కష్టం అండ్ సాహసించరు కూడా. ఎటువైపు వెళ్ళిన స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా కొడుతుంది. అండ్ ఈ విక్స్ చూడండి ఈ రేంజ్లో ఉన్నాయి, ఆల్మోస్ట్ ఎంత 200 to 300 రేంజ్లో అయితే ఉన్నాయి. అండ్ జెయింట్ క్యాండిల్స్ ఏవైతే మనం దీని గురించి మాట్లాడుకుంటున్నామో వాటి రేంజ్ చూస్తే కనుక లైక్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ నుంచి లైక్ 400 points, 500 points. సో ఇవన్నీ కూడా కంప్లీట్గా 4 క్యాండిల్స్ 500 వస్తే కంప్లీట్గా బయర్స్ కావచ్చు. సెల్లర్స్ అయితే చాలా డేంజర్ అని చెప్పాలి. వాళ్ళు ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలి, 100 పెట్టుకుంటారా, 300 పెట్టుకుంటారా, 400 పెట్టుకుంటారా, ఈవెన్ 500 పెట్టుకున్నా సరే ఇక్కడ వాళ్ళకి రిటర్న్స్ లేవు అంటే కనుక ఎంత హార్డ్ అండ్ హారబుల్ సిచ్యువేషన్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకే నేనైతే ఐ డోంట్ వాంట్ టు గెట్ కాట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ మూవ్స్. సో ఆ రోజు అందుకనే కంప్లీట్గా వీ హ్యావ్ ట్రైడ్ టు క్యాచ్ అప్ ఫ్యూ పాయింట్స్. బట్ నాకైతే ఈ వాలటాలిటీని చూసి, ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ మనం లైక్ అప్ సైడ్ కానీ కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ ఇచ్చామనుకోండి, ఎవరైనా పొరపాటున ఒక్క మెంబర్ అయినా సరే స్టాప్ లాస్ పెట్టడం మర్చిపోయారు, లేకపోతే కన్ఫ్యూజన్లో వేరే ఏదైనా చేయడానికి ఉంది, లేకపోతే నెట్ ఏదైనా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక లైక్ ఇలా పుట్లో మనం ట్రేడ్ ఇచ్చాము ఈ లెవెల్లో, సో ఒక మంచి ప్రాఫిట్ కనిపించింది, వాళ్ళు ఎగ్జిట్ అయ్యేలోపు ఇంత వచ్చేస్తే కనుక వాళ్ళకి సీరియస్లీ మనం తీసుకునేది ఏముండదు, ఇంకా లాస్ కూడా బుక్ చేసిన వాళ్ళం అవుతాం. సో అందుకని ఆ రోజు అయితే అవాయిడ్ చేసాం. సో ఇలాంటి కండిషన్స్ వచ్చినప్పుడు కంప్లీట్గా ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేసేసండి. ఎస్పెషల్లీ మానిటరీ పాలసీ కానీ ఆర్బీఐ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్, స్మాల్ క్యాపిటల్ ప్లేయర్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వీక్ అంతా కష్టపడి ఒక 10 పాయింట్లు, 20 పాయింట్లు, 30 పాయింట్లు ఇలా తీసుకుంటాం. సో ఒకే రోజు 200-300 పాయింట్స్ మైనస్ అయితే ఏమైనా యూజ్ ఉందా అంటే ఓవరాల్గా వీక్ మొత్తం మైనస్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలాంటివి దయచేసి అవాయిడ్ అయితే చేసేసేయండి. అండ్ 53,667 వచ్చేసి మనకి బై సైడ్ జోన్ అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 53,802 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 895 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 54,000. అండ్ డౌన్ సైడ్కి వచ్చేసరికి విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్, ప్రీవియస్గా కూడా ఇక్కడ నుంచి కూడా మనకి సప్లై జోన్ అనేది వచ్చింది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 53,388. ఓకే, సో ఈ ఏరియాలో ఉంది. సో ఈ వీడియో మీకు వాల్యూ యాడ్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ మీ
ట్రేడింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 53,293 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 53,161 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 53,012. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఆల్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.